హాయ్ ఫ్రెండ్స్, చాలా కన్ఫ్యూజన్ అయ్యే క్వశ్చన్ చాలా ఈజీగా ఏ విధంగా చేయాలో చూద్దాం. పట్టకం భుజాలు పెంచుకుంటూ పోతే మనం ఏ ఆకారాన్ని పొందవచ్చు? ఇది 8th క్లాస్ 61 పేజ్ నెంబర్లో ఉన్న క్వశ్చన్. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. అసలు పట్టకం అంటే ఏంటి? భూమి. సపోజ్ నేను త్రిభుజాకారంలో భూమి తీసుకున్నాను, అలాగే పై కప్పు కూడా త్రిభుజాకారంలో తీసుకున్నాను. ఈ విధంగా పక్క తలాలు దీర్ఘచతురస్రాకారంగా ఉండి భూతలము దాని తాలూక ఆపోజిట్ అభిముఖంగా పై తలం ఉంటుంది కదా, ఆ రెండు తలాలు సర్వసమానంగా ఉండి పక్క తలాలు దీర్ఘచతురస్రాకారంలో ఉంటే అటువంటి 3D డయాగ్రామ్ ని మనం పట్టకం అంటాం. మరి భుజాలు పెంచుకుంటూ వెళ్తే ఇక్కడ త్రిభుజం ఉంది, తర్వాత భుజాలు పెంచుకుంటూ వెళ్తే త్రిభుజం తర్వాత ఏంటి? చతురస్రాకారం. చతురస్రాకారం పెంచుకుంటూ వెళ్ళావని అనుకో, అప్పుడు ఆటోమేటిక్ గా నీకు ఈ విధంగా పెంచుకుంటూ వెళ్తే నీకు కింద ఉండేటటువంటి భూమి ఏ విధంగా మారుతుంది అంటే రౌండ్ షేప్ లోకి మారిపోద్ది. రౌండ్ షేప్ లోకి ఇది ఎప్పుడు అవుతుంది? పెంచుకుంటూ వెళ్ళాలి. భుజాలన్నీ పెంచుకుంటూ వెళ్తే కిందదేమో రౌండ్ షేప్ అవుతుంది. కింద రౌండ్ షేప్ అయిందంటే పైది కూడా నీకు రౌండ్ షేప్ లోకి మారిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్ గా ఈ రెండు కూడా ఏ విధంగా తయారైంది? నీకు స్తూపంగా తయారైందా లేదా? కాబట్టి ఒక పట్టకం తాలకు భుజాలు పెంచుకుంటూ వెళ్తే ఖచ్చితంగా నీకు ఏదైతే వస్తుందని అంటే నువ్వు ఒక పట్టకం షేప్ లో ఏదో ఒక దాన్ని నువ్వు ఊహించుకొని దాని తాలకు భుజాలన్నీ పెంచుకుంటూ వెళ్తే నీకు రౌండ్ షేప్ లోకి మారిపోద్ది. ఆ విధంగా మారింది అంటే అది ఏదైంది? స్తూపం అయింది, సిలిండర్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చాలా కన్ఫ్యూజన్ అయ్యే క్వశ్చన్ చాలా ఈజీగా మనం చేయొచ్చు. థ్యాంక్ యూ.